బతుకమ్మ పండుగ తెలంగాణ పండుగలు. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రాంతానికి మాత్రమే ప్రత్యేకమైన పండుగ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక ఈ పండుగ. బతుకమ్మ పండుగను ఆశ్వయుజమాసం శుద్ధ పౌర్ణమి రోజు నుండి వరుసగా 9 రోజులు జరుపుకుంటారు. ఆశ్వయుజమాసం శుద్ధ పౌర్ణమి రోజు నుండి 9 రోజులు జరుపుకుంటారు బతుకమ్మ పండుగ. ఈ పండుగ కోసం ఆడపడుచులు తమ పుట్టింటికి వచ్చి జరుపుకుంటారు. బతుకమ్మ పండుగలో ప్రధాన అంశాలు: పువ్వులు, నీరు, ప్రకృతి. తంగేడు పూలు, గునుగు పూలు, బంతి, చామంతి, కట్ల పువ్వు, తామర, దోస పువ్వు, గడి పువ్వు మొదలగు పూలను ఒక పళ్ళెంలోనే, తాంబూలంలోనే, వెదురు పల్లకిలోనూ ఎత్తుగా పేర్చి పైన పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. బతుకమ్మ చుట్టూ తిరుగుతూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఉంటారు. చాలాసేపు ఆడిన తర్వాత మగవారు బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం తర్వాత పళ్ళెంలో తెచ్చిన నీటితో ఆడవారు మళ్ళీ గౌరీ పూజ చేసి ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. పసుపు గౌరమ్మను స్త్రీలు పవిత్రమైనదిగా భావించి ఆ పసుపును తమ మంగళసూత్రాలకు రాసుకుంటారు. ఈ పండుగను 9 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ. చివరిదైన 9వ రోజు సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు. 6వ రోజు బతుకమ్మ ఆడరు. ఆ రోజును ఆరెం అంటారు. 6వ రోజు బతుకమ్మ ఆడరు కాబట్టి. గౌరమ్మ శివుడి భార్య పార్వతికి మరో పేరు కాబట్టి మొదటి రోజు శివాలయాల్లో బతుకమ్మలు ఆడుతారు. ఈ పండుగ వల్ల మాంగళ్య బలం, సంపద, క్షేమ లాభాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. మలిద ముద్దలు. సద్దుల బతుకమ్మ రోజు నైవేద్యంగా మలిదను సమర్పిస్తారు. మొక్కజొన్న లేదా బియ్యం పిండితో చేసిన రొట్టెలను చిన్న చిన్న ముక్కలుగా చేసి దానికి బెల్లం పాకం కలిపి మలిద ముద్దలు చేస్తారు. 1వ రోజు ఎంగిలి పూల బతుకమ్మ. ఎంగిలి పడ్డాక తిన్నాక పేరుస్తారు. నువ్వులు నైవేద్యం, నువ్వులు, నూకలు. 2వ రోజు అటుకుల బతుకమ్మ. ఉడకపెట్టిన పప్పు, బెల్లం, అటుకులు. 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ. తడిబియ్యం, పాలు, బెల్లం. 4వ రోజు నానబియ్యం బతుకమ్మ. తడిబియ్యం, పాలు, బెల్లం. 5వ రోజు అట్ల బతుకమ్మ, అట్లు. 6వ రోజు అలిగిన బతుకమ్మ ఆడరు. 7వ రోజు వేపకాయల బతుకమ్మ. బియ్యపు పిండిని వేప పండ్ల ఆకారంలో. 8వ రోజు వెన్ను ముద్దల బతుకమ్మ. వెన్నె, నువ్వులు, బెల్లం. 9వ రోజు సద్దుల బతుకమ్మ. సత్తుపిండి, నువ్వుల పిండి, బెల్లం. బతుకమ్మ ఆడిన తర్వాత ఇంటి నుండి తెచ్చిన పలహారాలు నైవేద్యం ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. 2014 జూన్ 16న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. 2014 జూన్ 16న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. తెలంగాణ బతుకమ్మ పాటల మీద పరిశోధన చేసి తెలంగాణ బతుకమ్మ పౌరాణిక, సామాజిక, సాంస్కృతిక, భాష పరిశీలన పేరుతో గ్రంథాన్ని రాసినది బండారు సుజాత శేఖర్. బొడ్డెమ్మ. బొడ్డి అంటే చిన్నపిల్ల అని అర్థం. బొడ్డెమ్మను పెళ్లి కాని పిల్లలు మాత్రమే ఆడుతారు. బతుకమ్మ తల్లుల పండుగ, బొడ్డెమ్మ పిల్లల పండుగ. బొడ్డెమ్మ పండుగ భాద్రపద మాసంలో బహుళ పంచమి రోజు నుండి మహాలయ అమావాస్య వరకు కనీసం 9 రోజులు జరుపుకుంటారు. పండుగ మొదటి రోజు ఒక్క పీట మీద పుట్టమన్నుతో బతుకమ్మ ఆకారంలో త్రికోణ గోపురంగా నిర్మించి దాని చుట్టూ తంగడి కట్ల పువ్వులతో అలంకరిస్తారు. అలాగే బియ్యంతో ఒక కలశాన్ని తయారు చేసి
కొత్త రవిక బట్ట పసుపు ముద్దతో గౌరమ్మను చేసి పసుపు కుంకుమలతో పూజిస్తారు. కుటుంబంలోని ఆడపిల్లలందరూ సమిష్టిగా ఈ పండుగ జరుపుకుంటారు. సాయంత్రం ఆరుబయట పుట్టమ్మతో కలిసి స్థలంలో ఈ బొడ్డెమ్మను పెట్టి దాని చుట్టూ తిరుగుతూ పాటలు పాడి పప్పు బెల్లం అరగింపు చేసి ప్రసాదంగా స్వీకరిస్తారు. బొడ్డెమ్మ పండుగ చివరి రోజున కలశంలో 9 రోజులు పోసిన బియ్యంతో పాయసం తయారు చేసి అరగింపు చేసి సామూహికంగా పూజిస్తారు. బొడ్డెమ్మ నుండి దసరా వరకు గల పండుగలు బొడ్డెమ్మ, పితృ అమావాస్య, బతుకమ్మ, దసరా. బోనాల పండుగ. బోనం అనగా భోజనం. గ్రామ దేవతలకు భోజనాలు సమర్పించే పండుగ బోనాల పండుగ. బోనాల పండుగ తంతును ఊరడి అని వ్యవహరిస్తారు. తెలంగాణ ప్రజల బోనాల పండుగను ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. బోనాల సందర్భంగా గరగ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొత్త కుండలో పాలు, బెల్లం, అన్నంతో నైవేద్యాన్ని తయారు చేసి ఆ కుండ పైన ఒక దీపం వెలిగిస్తారు. కుండ చుట్టూ పసుపు, కుంకుమ, వెప్పెరెమ్మలతో అలంకరించి తలపై పెట్టుకొని డప్పు వాయిద్యాలతో అమ్మవారు గుడికి తీసుకువెళ్ళి బోనాన్ని సమర్పిస్తారు. బోనాల పండుగ సమయంలో మహంకాళి అమ్మవారిని, ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, నూకాలమ్మ మొదలగు పేర్లతో అమ్మవారికి బోనం సమర్పిస్తారు. పోతురాజు. గ్రామ దేవతల సోదరుడైన పోతురాజు ఒంటి నిండా పసుపు కుంకుమ పూసుకొని కాళ్ళకు గజ్జెలు కట్టుకొని చేతిలో కొరడ పట్టుకొని డప్పు వాయిద్యాలని అనుగుణంగా నృత్యం చేస్తాడు. ఒకప్పటి బైండ్ల పూజారి ప్రతిరూపమే ఈ పోతురాజు. పోతురాజు పూజా కార్యక్రమాల ప్రారంభికుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడతాడు. పూనకం వచ్చిన పోతురాజుకు భక్తులు మేకపోతును అందిస్తారు. పోతురాజు తన దంతాలతో ఆ మేకపోతు మెడను కొరికి తల, మొండెం వేరు చేసి పైకి ఎగరవేస్తాడు. దీనినే గావు పట్టడం అంటారు. బోనాలు ఆషాఢ మాసం మొదటి ఆదివారం గోల్కొండ కోటలోని ఎల్లమ్మ ఆలయం వద్ద ప్రారంభమవుతాయి. తదుపరి వారం ఉజ్జయిని, మహంకాళి, సికింద్రాబాద్, బల్కంపేట ఎల్లమ్మ ఆలయాల్లో పండుగ జరుపుకుంటారు. చివరకు ఓల్డ్ సిటీలోని హరిబోలిలోని అక్కన్న మాదన్న దేవాలయం వారి ఘటంతో ఏనుగు అంబారిపై ఆశ్వాల మధ్య అక్కన్న మాదన్న బొమ్మల నడుము ఊరేగింపు మొదలై సాయంత్రానికి నయాపూల్ వద్ద ఘటముల నిమజ్జనంతో ముగుస్తుంది. 1908లో మూసీ నది వరదల వల్ల తీవ్ర నష్టం జరుగుతున్న సందర్భంలో మీర్ మహబూబ్ అలీ ఖాన్ 6వ నిజాం హిందూ మత సంప్రదాయాల ప్రకారం మీరాల మండి వద్ద గల మహంకాళి దేవతకు బోనం సమర్పించడాన్ని పేర్కొంటారు. ఘటోత్సవం. ఘటం అంటే అమ్మవారి ఆకృతిలో అలంకరించిన రాగి కలశం. ఘటోత్సవం అంటే కలశంతో ఎదురెళ్ళి అమ్మవారికి స్వాగతం పలకడం. అమ్మవారిని ఆవాహన చేసి పూరవీధిలో ఘటాన్ని ఊరేగిస్తారు. పలహారం బండ్ల ఊరేగింపు. బోనాల రోజు కానీ మరుసటి రోజు కానీ భక్తులు తమ ఇళ్లలో అమ్మవారికి ఇష్టమైన పలహారాలు తయారు చేసి వాటిని బండిలో ఉంచి ఊరేగింపుగా తీసుకెళ్లి పలహారాలను అందరికీ పంచుతారు. రంగం అనేది బోనాల పండుగ 2వ రోజు ఉదయం జరుగుతుంది. పండుగ మరునాడు పూనకం వచ్చిన శివసత్తుల వేపమండలాలు పట్టుకొని జుట్టు వీరబోసుకొని మొహం నిండా పసుపు పూసుకొని బోర్లించిన పచ్చి మట్టికుండపై నిలబడి భవిష్యవాణి చెప్తారు. ఈ పచ్చికుండను కుమ్మరి రత్తయ్య వంశీయులు తయారు చేస్తారు. అమ్మవారి పూజారిగా ముదిరాజు కులస్తురాలు బోనాల రోజు ఉపవాసం చేసి తరువాత రోజు రంగం పేరుతో భవిష్యవాణి చెబుతుంది. ఆమె చుట్టూ చేరిన ప్రజల్లో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు చేసి వారి ప్రార్థనలు జరుపుతారు. బోనాల పండుగను తెలంగాణ ప్రభుత్వం 2014 జూన్ 16న రాష్ట్ర పండుగగా ప్రకటించింది. మకర సంక్రాంతి. పుష్యమాసంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి జరుపుకుంటారు. ఈ పండుగ సమయంలో రైతులు పంట చేతికొస్తుంది కావున ఈ పండుగను హార్వెస్టింగ్ సీజన్ ఫెస్టివల్ అని కూడా అంటారు. ఈ పండుగ 3 రోజులు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ.
భోగి సంక్రాంతి రోజే వాకిట్లో ముగ్గులు వేసి ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలతో వాటిపై ఉంచుతారు. కనుమ రోజు పశువుల పండుగ అంటారు. ఆవులను పూజిస్తారు. మహాశివరాత్రి శివ పార్వతుల వివాహం జరిగిన రోజు శివరాత్రి. శివరాత్రి మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజు జరుపుకుంటారు. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వ పత్రములతో పూజ చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేస్తారు. హోలీ ఫల్గుణ పౌర్ణమి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. చలికాలం వెళ్ళి వేసవి వచ్చే వేళల్లో వసంత ఋతువుకి ఆహ్వానం పలికే వేడుకే ఈ హోలీ. హోలీ రోజున ఒకరిపై ఒకరు రంగులు చల్లడం, రంగు నీళ్లు చల్లుకోవడం సంప్రదాయం. మెదుగు పూలతో చేసిన రంగులను హోలీ పండుగ రోజున ఉపయోగిస్తారు. హోలీ పండుగ కంటే ముందు రోజు కాముని దహనంను నిర్వహిస్తారు. హోలీ పండుగ రోజు సాయంత్రం బంగు అనే మద్యాన్ని తయారు చేసి సేవిస్తారు. ఉగాది చైత్రమాసం శుద్ధ పౌర్ణమి రోజు ఉగాది పండుగ జరుపుకుంటారు. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. ఉగ అనగా నక్షత్ర గమనం అని, ఉగాది అనగా నక్షత్ర గమనానికి అది అని అర్థం. సృష్టి ఆరంభమైందని అర్థం. ఉగాది రోజున షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి చేస్తారు. తీపి, చేదు, ఉప్పు, పసుపు, వగరం, కారం కలయికతో తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి తదుపరి సేవిస్తారు. ఈ పచ్చడి ఋతుమార్పు కారణంగా వచ్చే వాత, కఫం, పిత్త దోషాలను హరిస్తుంది. ఉగాది రోజు చేసే ప్రత్యేక వంటకాలు భక్ష్యాలు, పోలేలు, పురపోలి, స్వీటు, ఉగాది పచ్చడి. ఉగాది రోజు ఊరి జనం అంతా ఒక దగ్గర చేరి సిద్ధాంతితో పంచాంగ శ్రావణం చెప్పించుకుంటారు. ఉగాది నుండి నూతన సంవత్సరం ప్రారంభమయ్యే ప్రాంతాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కొంకణి, బలితెగవారు. ఉగాదికి వివిధ ప్రాంతాల్లో ఉన్న పేర్లు: మహారాష్ట్ర గుడి పాడ్వా, తమిళనాడు పుతాండు, కేరళ విషు, పంజాబు బైశాఖి, పశ్చిమ బెంగాల్ పోయిలా బైశాఖి, ఏపీ కర్ణాటక ఉగాది. శ్రీరామనవమి శ్రీరాముడు జన్మించిన చైత్రశుద్ధ నవమి రోజునే శ్రీరామనవమి జరుపుకుంటారు. మహావిష్ణువు యొక్క 7వ అవతారం శ్రీరాముడు. తెలంగాణలో భద్రాచలం నందు శ్రీరామనవమి ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుకుంటారు. భద్రాచల రాములవారి కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు పీతాంబరాలను, ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తారు. కుతుబ్ షాహీల నుండి వస్తున్న ఈ ఆనవాయితీని ప్రభుత్వం ఇప్పటికీ కొనసాగిస్తుంది. ఈ పండుగ రోజు బెల్లం మరియు మిరియాలతో తయారు చేసే పానకాన్ని ప్రసాదంగా భక్తులకు అందిస్తారు. ఒకరిపై ఒకరు రంగు నీళ్లు చల్లుకొని హోలీ వలె వసంతోత్సవం జరుపుకుంటారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రముఖంగా చిరుతల భజన జనపదాన్ని ప్రదర్శిస్తారు. చిరుతల భజనలో రామ జననం నుండి పట్టాభిషేక పర్యంతం రామాయణ కథ చెప్పబడుతుంది. కృష్ణాష్టమి శ్రీకృష్ణుడు జన్మదినమే కృష్ణాష్టమి. గోకులాష్టమి ఉట్ల పండుగ అని పిలుస్తారు. శ్రీకృష్ణుడు శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి రోజున జన్మించాడు. ఈరోజు కృష్ణుడికి నైవేద్యంగా పెట్టేవి వెన్న, పెరుగు, మీగడ, బెల్లం. వినాయక చవితి భాద్రపద మాసం శుక్ల చతుర్దశి రోజు జరుపుకుంటారు. తదుపరి నవరాత్రులు వినాయకుడికి పూజలు నిర్వహించి చివరి రోజు నీటిలో నిమజ్జనం చేస్తారు. తెలంగాణలో వినాయక చవితి సందర్భంగా బియ్యం పిండితో ఉండ్రాళ్ళు, పాయసం, పులిహోర, శనగలతో నైవేద్యం సమర్పిస్తారు. వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుని 21 రకాల ఆకులతో పూజిస్తారు. వినాయకుడికి గరక, మారేడుకాయ, ఎలక్కాయ, మొక్కజొన్న కంకులు సమర్పిస్తారు. వినాయక చవితి రోజు పప్పు తింటే అప్పుల పాలవుతారని ప్రజలు పప్పు తినరు. అదేవిధంగా ఈరోజు చంద్రుని చూస్తే నిందిత పాలవుతారని చంద్రుని కూడా చూడరు. ఈరోజు పెద్దల చేతిలో శపనార్థాలు తింటే మంచిదని పిల్లలు నమ్ముతారు. వినాయకుడు వాహనమైన మూషికం ఎలుక పేరు అనిందుడు. తెలంగాణలో ఎత్తైన వినాయక విగ్రహం ఖైరతాబాద్. 1954లో
ఖైరతాబాద్ వినాయక విగ్రహాన్ని కౌన్సిలర్ సింగరి శంకరయ్య ఒక్క అడుగుతో ప్రారంభించాడు. ఖైరతాబాద్ వినాయకుడి చేతిలో ఉండే భారీ లడ్డును తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం తయారును హారితాళిక. ఈ పండుగను వినాయక చవితి ముందు రోజు భద్రపద శుక్ల తృతీయ నాడు జరుపుకుంటారు. ఆ రోజు పొద్దంతా ఉపవాసం ఉండి రాత్రి ఇసుకతో శివలింగం చేసి భక్తి శ్రద్ధలతో శివపార్వతులను పూజిస్తారు. దసరా దుర్గాదేవి మహిషాసురుడిని చంపిన రోజున దసరా విజయదశమి జరుపుకుంటారు. తెలంగాణలో దసరాకు ముందు బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. పాండవులు అరణ్యవాసం వెళుతున్న సమయంలో జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను దాచి వెళతారు. వనవాసం ముగిసిన పిమ్మట జమ్మి చెట్టు పైన ఉన్న ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజు కూడా దసరాగా పేర్కొంటారు. అశ్వయుజ శుద్ధ పౌర్ణమి నుండి అశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రుల జరిపి 10వ రోజు విజయదశమి దసరా పండుగ జరుపుకుంటారు. దసరా రోజు జమ్మి చెట్టు కింద పూజలు నిర్వహిస్తారు. ఈరోజు పాలపిట్టను చూస్తే మంచి జరుగుతుందని విశ్వాసం. జమ్మి ఆకులను తీసుకొని మిత్రులకు బంధువులకు ఇచ్చి అలాయ్ బలాయ్ తీసుకుంటారు. జమ్మి ఆకులను బంగారం అని పేర్కొంటారు. దసరా రోజు బొమ్మల కొలువు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. దసరాలో చేసే నృత్యాన్ని బేతాళ నృత్యం అంటారు. దసరా రోజు ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో రావణాసుర వధ కార్యక్రమాన్ని ఉత్సవంగా జరుపుకుంటారు. ధనత్రయోదశి దీపావళి నరకాసుర వధకు విజయ సంకేతంగా దీపావళి పండుగ జరుపుకుంటారు. దీపావళిని ఆశ్వయుజ అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ పండుగకు 2 రోజుల ముందు కొన్ని వ్యాపార వర్గాల వారు ధనత్రయోదశి పేరుతో కుబేర పూజ, లక్ష్మీనారాయణల పూజ జరిపిస్తారు. వ్యాపారంలో కొత్తగా దస్త్రాలు, ఖాతా పుస్తకాలు ఇదే రోజు ప్రారంభిస్తారు. మార్వాడి వర్గాలతో ఈ సంప్రదాయం ఎక్కువ. దీపావళి హిందువులు, సిక్కులు, జైనులు జరుపుకుంటారు. సదర్ పండుగ దీన్నే మహిష పండుగ అంటారు. ఇది దీపావళి తర్వాత 2-3 రోజులు జరుగుతుంది. యమధర్మరాజు వాహనమైన దున్నపోతును శుభ్రంగా కడిగి అలంకరించి గజ్జెలు గంటలు కడతారు. దున్నపోతులతో ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ పండుగను యాదవులు ఎక్కువగా నిర్వహిస్తారు. ఈ పండుగ జరుపుకుంటే యమగండాలు, ఆకల, ముత్య భయాలు ఉండవని ప్రజలు నమ్ముతారు. కార్తీక దీపారాధన కార్తీక పౌర్ణమి దీపావళి వెళ్ళిన రోజు నుంచి ప్రారంభమయ్యే కార్తీక మాసంలో అన్ని రోజులు స్త్రీలు ఉదయాన సూర్యోదయానికి ముందు ఇంట్లో దీపం పెట్టి నక్షత్ర దర్శనం చేసుకుంటారు. అలాగే కార్తీక పౌర్ణమి రోజున సమీప విష్ణు ఆలయం లేదా శివాలయానికి వెళ్ళి అనేక వత్తులను జతగా చేసి దీపం పెడతారు. పొలాల అమావాస్య శ్రావణ మాసం చివరన భద్రపాద మాసారంభంలో జరుపుకుంటారు. రేగడి మట్టితో ఎడ్లను గొల్లబోయిని పూజిస్తారు. సాయంత్రం ఎడ్లకు రంగురంగుల చుక్కలు పెట్టి అలంకరిస్తారు. కొమ్ములకు నెమ్మలి పింఛలు కడతారు. పాడి పంటలు పుష్కలంగా ఉండాలని నియమ నిష్ఠలతో దీన్ని జరుపుకుంటారు. రాఖీ పౌర్ణమి శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు జరుపుకుంటారు. సోదరునికి ప్రేమ సూచకంగా సోదరి రాఖీ కడుతుంది. శ్రావణ పౌర్ణమి రోజున జంధ్యాల పౌర్ణమిగా పిలుస్తారు. ఈ రోజున పాత జంధ్యం యజ్ఞోపవీతం తీసుకువేసి కొత్త జాంధ్యం ధరిస్తారు. హనుమాన్ జయంతి చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు హనుమాన్ జయంతి జరుపుకుంటారు. ఆంజనేయ స్వామికి ప్రీతిపాత్రమైన దండ తమలపాకుల దండ. ముక్కోటి ఏకాదశి సూర్యుడు ఉత్తరాయణం వైపుకు మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈరోజు భక్తులు తులసి తీర్థం తప్ప ఏది స్వీకరించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భగవద్గీత పుస్తకంను దానం చేసే ఆచారం తెలంగాణలో ఉంది. మహావిష్ణువు గరుడ వాహనంపై కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులను దర్శనమిచ్చే రోజునే ముక్కోటి ఏకాదశిగా పేర్కొంటారు. వసంత పంచమిని మఘశుద్ధ పంచమి నాడు జరుపుకుంటారు.
ఈ పండుగ రోజును విద్యార్థి దినంగా భావిస్తారు. వసంత పంచమి రోజున తెలంగాణ బాలికలను బాసరలో అక్షర వ్యాసాలు చేయిస్తారు. మిరగు మృగశిర వేసవి కాలం పోయి వర్షాకాలం వస్తుందన్న ఆనందంతో రైతులు ఈ పండుగను జరుపుకుంటారు. జూన్ నెల మొదటి వారంలో ఈ పండుగను గ్రామాల్లోని రైతులు జరుపుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పండుగలు: సంక్రాంతి సందర్భంగా పతంగుల ఫెస్టివల్ జనవరిలో, కరీంనగర్లో శాతవాహన ఫెస్టివల్ జనవరిలో, హైదరాబాద్లో దక్కన్ ఫెస్టివల్ ఫిబ్రవరిలో, బుద్ధ జయంతి సందర్భంగా లుంబిని ఫెస్టివల్ ఏప్రిల్ మేలో, వరంగల్లో కాకతీయ ఫెస్టివల్ అక్టోబర్లో. ఇక మనం వస్తే నెక్స్ట్ ఆదివాసీ గిరిజనుల పండుగలు. మొదటిది తీజ్ పండుగ. ఈ పండుగను బంజారా, లంబాడాలు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో నాట్లు వేసే ముందు జరుపుకుంటారు. ఈ పండుగను శ్రావణ మాసంలో జరుపుకుంటారు. తీజ్ పండుగ తొలి రోజు వెదురు లేదా దసరి చెట్టు తీగలతో చేసిన బుట్టలతో మట్టి వేసి ఆయా ప్రాంతాల్లో లభించే విత్తనాలు, ముఖ్యంగా గోధుమలు ఆ బుట్టలో నాటుతారు. ఈ బుట్టలను 9 రోజులు ఒక ప్రత్యేక ప్రదేశంలో ఉంచి ప్రతిరోజు నీళ్లు పోస్తూ పూజలు చేస్తారు. 9వ రోజు మొలకెత్తిన విత్తనాలు గల బుట్టను నీటిలో నిమజ్జనం చేస్తారు. ఈ పండుగ చివరి రోజు చాలా ముఖ్యమైనది. ఈరోజు పరమాన్నం మరియు నెయ్యిని సేవబయ్య దేవుడికి సమర్పిస్తారు. పవిత్రమైన మనసుతో పెళ్లి కాని అమ్మాయిలు మాత్రమే ఈ పండుగను జరుపుకుంటారు. పెళ్లి అయిన ఆడ, మగ మరియు వితంతువులు ఈ పండుగకు దూరంగా ఉంటారు. ఈ పండుగ రోజులలో పెళ్లి కాని వారు మిరపకాయలు, ఉప్పు, మాంసం వంటి పదార్థాలు తినకూడదు. ఈ పండుగ సందర్భంగా లంబాడాలు మేరమ్మ దేవతను పూజిస్తారు. వాళ్ళ పిల్లలు, మహిళలను రక్షించే తల్లిగా మేరమ్మను భావిస్తారు. వెండితో చేసిన మేరమ్మ విగ్రహం ముందు మేకపోతును బలిచే కార్యక్రమాన్ని ఆకాడు అంటారు. తీజ్ ఉత్సవాల్లో బోరడి రుస్కెరో కార్యక్రమం ప్రత్యేకమైనది. బోరడి రుస్కెరో అనగా రేగుములతో గుచ్చడం అని అర్థం. శీతల భవాని పండుగ. లంబాడీలు ఈ పండుగను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం తొలకరి వర్షాలు కురిసే సమయంలో గుగ్గిళ్ళు, పెసలతో బోనం చేసి ఊరి బయట వేప చెట్టు క్రింద 7 భవానీలకు ప్రతిరూప 7 రాళ్లను పాతి వాటికి పూజలు చేస్తారు. ఈ పండుగలో భాగంగా మేకను దేవతకు బలి ఇచ్చి ఆ ప్రదేశం నుండి ఎడ్లను దాటిస్తారు. దీనినే ఎడ్ల దాటుడు పండుగ అంటారు. శ్రీ 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 సేవాలాల్ మహారాజ్ జయంతి. ఫిబ్రవరి 15న శ్రీ 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 సేవాలాల్ మహారాజ్ జయంతిని తెలంగాణలోని బంజారాలు పండుగగా జరుపుకుంటారు. భక్తి ఉద్యమ కాలంలో పుట్టిన సేవాలాల్ ప్రజలలో ఉన్న మూఢత్వాన్ని తొలగించుట కొరకు, సారా మాన్పించుట కొరకు విస్తృత ప్రచారం చేశాడు. ఈ పండుగ సందర్భంగా ఆవు నెయ్యి, బెల్లంతో భోగ్ బండారు తయారు చేస్తారు. నిశాని దేవత పండుగ. ఈ పండుగను చైత్రపురప్ ఇటల పండుగ కూడా పిలుస్తారు. చైత్ర మాసంలో ఉగాది పండుగ సందర్భంగా గిరిజనులు జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా గ్రామ పూజారి ఒక పిల్లవానికి విల్లు, బాణం ఇచ్చి అతడు చెప్పిన దిశలో అడవిలోకి పరిగెత్తమని ఆదేశించి అతని వెనకాల మెత్త తాళాలు వాయిస్తూ మిగతా వాళ్ళు వెళతారు. గ్రామంలోని ఇతర పురుషులు అతన్ని అనుసరించి వెళ్ళి ఏదైనా జంతువును వేటాడి తెచ్చి నిశాని దేవతకు సమర్పించుకుంటారు. పెద్ద దేవుని పండుగ. గిరిజనులు గ్రామ సంక్షేమం కోసం మంచి వర్షాలు రావాలని కోరుకుంటూ వర్షాకాలానికి ముందు వైశాఖ మాసంలో పెద్ద దేవుని పండుగ జరుపుకుంటారు. పెద్ద దేవుడికి ప్రీతిపాత్రమైన పిరిగి పిట్టను ఈ పండుగ రోజు బలిస్తారు. అకిపెన్ అనగా గోండుల యొక్క గ్రామ దేవత. గోండులు మొదట కాసిన పువ్వులు కానీ, కాయలు, పళ్ళు కానీ మొదట వారి గ్రామదేవత అయిన అకిపెన్ను సమర్పిస్తారు. పెర్సాపెన్. గోండు తెగ దేవుడు పెర్సాసన్. రాజుల్ ముండా. టేకు, కలప మరియు ఆకులు కోయడానికి ముందు గిరిజనులు రాజుల్ ముండా అనే పండుగను జరుపుకుంటారు.
మాసోబాను గిరిజనులు సరిహద్దు దేవతగా పూజిస్తారు. దుండు ఉత్సవం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సామ్యతాండాలోని గిరిజనులు హోలీ వేడుకల్లో భాగంగా ఈ ఉత్సవం నిర్వహిస్తారు. గిన్నెల్లో ఉన్న తినుబండారాలను ఎత్తుకెళ్లేందుకు భర్తలు ప్రయత్నిస్తుంటే భార్యలు కర్రలు చేతపట్టుకొని పురుషులకు కొట్టే వేడుక. తెలంగాణ క్రిస్టియన్ పండుగలు క్రిస్మస్ ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న యేసుక్రీస్తు పుట్టినరోజును క్రిస్మస్గా జరుపుకుంటారు. క్రిస్మస్ మతస్థులు ఈరోజు బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. క్రిస్మస్ చెట్లు అలంకరిస్తారు. ఈరోజు శాంతాక్లాజ్ తన గుర్రపు బండిలో వచ్చే బహుమతులు ఇస్తారని పిల్లల నమ్మకం. గుడ్ ఫ్రైడే యేసుక్రీస్తు శిలువలో మరణించిన రోజును క్రైస్తవులు గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు. ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారమే గుడ్ ఫ్రైడే. ఈస్టర్ యేసుక్రీస్తు తను మరణించిన 3వ రోజు సమాధి నుండి తిరిగి బయటకు వచ్చిన ఆదివారం రోజునే ఈస్టర్ సండేగా జరుపుకుంటారు. తెలంగాణలోని ముస్లిం పండుగలు మొహరం పీర్ల పండుగ. మొహరం అనేది ఇస్లాం క్యాలెండర్లో మొదటి నెల. యుద్ధాన్ని పరిహరించవలసిన 4 పవిత్ర మాసాల్లో ఇది ఒకటి. మొహరం అన్న పేరు హరాం నిషిద్ధం అనే పదం నుండి ఉద్భవించింది. మొహరంను మౌయు ఏ అషూరా అని షియా ముస్లింలు పిలుస్తారు. మొహరంను మౌయు ఏ అషూరా అని షియా ముస్లింలు పిలుస్తారు. మొహరం అనేది నిజానికి పండుగ కాదు. మొహరం మాసంలో ఇమాం హుసేన్ అతని అనుచరులు కర్బలా యుద్ధంలో అమరులయ్యారు. మొహరం 10 రోజుల వారి గుర్తుగా సంతాపదినాలు పాటిస్తారు. మొహరంను ముస్లింలోని షియా మతస్థులు జరుపుకుంటారు. కుతుబ్ షాహీల షియా ముస్లింలు కనుక గోల్కొండ రాజ్యంలో మొహరానికి ఎంతో ప్రాధాన్యత ఉండేది. మొహరం రోజు చంద్రుడిని చూసిన తర్వాత అలం అగ్నిగుండం ఏర్పాటు చేశారు. మొహరం 10వ రోజున ఇమాం హుసేన్ బలిదానం చేశాడు కనుక ఆ దినాన్ని షియాలు శోక దినంగా పాటిస్తారు. మొహరం పండుగ రోజుల్లో రకరకాల తినుబండరాలు అనగా రొట్టెలు, కాబులి, తీయటి పానీయం, షర్బత్ చేసి చుట్టుపక్కల వారికి పంచుతారు. తెలంగాణలోని మొహరం పండుగను హిందూ ముస్లిం కలిసి జరుపుకుంటారు. హైదరాబాద్లోని బాడే షాహీ అషూర్ ఖానా ప్రాంతంకు మొహరం జరుపుకోవడంలో దశాబ్దాల చరిత్ర ఉంది. హైదరాబాద్లో పీర్లను చివరి రోజు ఏనుగుపై ఊరేగించి బీబీ ఖానా ఆలం నుండి చదర్ఘట్ వరకు తీసుకువస్తారు. మొహరం సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలోని షియా ముస్లింలు తమను తాము రక్తం వచ్చేటట్లు గాయపరుచుకుంటూ విషాదం వ్యక్తం చేస్తూ ఊరేగింపుల్లో పాల్గొంటారు. దీన్ని మతం అంటారు. అషూర్ ఖానాలను ఇయంబర, బర్గా, అలావా అని కూడా పిలుస్తారు. అషూర్ ఖానా అనేది ఇమాం హుసేన్ ధరించిన జెండాల సంప్రదాయపు నక్కళ్లను, పీర్లను భద్రపరిచే స్థలం. రంజాన్ ఈదుల్ ఫితర్ ఇస్లామీయ క్యాలెండర్లో 9వ నెల రంజాన్. రంజాన్ మాసం ముస్లింలకు అత్యంత పవిత్రమైనది. షావల్ మాసంలో చంద్రుడు కనిపించగానే రంజాన్ ఈద్ను జరుపుకుంటారు. రంజాన్ మాసంలో ముస్లింలు దినమంతా ఉపవాసం ఉండి ప్రార్థనలతో గడుపుతారు. రంజాన్ మాసంలో సూర్యోదయానికి ముందు ఆహారం తీసుకోవడం సహర్, సూర్యాస్తమయం అయ్యాక ఉపవాస దీక్ష విరమించి ఆహారం తీసుకోవడం ఇఫ్తార్ విందులో హైదరాబాద్లో ప్రత్యేకంగా తయారు చేయబడే వంటకం హలీం. రంజాన్ నెలలోని 27వ రోజున షబ్ ఏ ఖాద్రీ జరుపుకుంటారు. దివ్య ఖురాన్ ఈ రోజునే అవతరించిందని ముస్లిం సోదరులు భావిస్తారు. జకాత్ ప్రతి ముస్లిం తన శక్తి మేరకు దాన ధర్మాలు చేస్తారు. దీనిని జకాత్ అంటారు. జకాత్ దానంతో పాటు రంజాన్ మాసంలో తిండికి లేని నిరుపేదలకు చేసే దానాన్ని ఫిత్రా అంటారు. బక్రీద్, ఉల్ అజా, జుహా ఈ పండుగను ప్రవక్త ఇబ్రహీం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ జరుపుకుంటారు.
బక్రీద్ రోజు కుర్బానీ ఇవ్వడం జరుగుతుంది. బలి ఇచ్చిన గొర్రె లేదా ఏదైనా జంతు మాంసాన్ని కుర్బానీ మిత్రులకు బంధువులకు పంచడం జరుగుతుంది. మిలాద్ ఉన్ నబీ మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాద్ ఉన్ నబీ పండుగ జరుపుకుంటారు. షాబు ఏ బారత్ షబాద్ నెల 14వ రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ఈరోజు ముస్లింలు తమ బంధువుల సమాధుల వద్ద ఫతేహా చదివి మరణించిన వ్యక్తి పేరును పవిత్ర ఖురానులోని మొదటి సూరాను చదువుతారు. సూఫీ మతస్థులు సిద్ధాంతపరంగా మహ్మదీయ మతానికంటే ఎంతో ముందు దశకు చెందినవారు. వీరు అల్లాను నమ్ముతారు. సూఫీల మూల సూత్రం తౌహీద్, అంటే అల్లా ఒక్కడే, అతడే సర్వాంతర్యామి. సూఫీలు అన్ని మతాలను సమానంగా చూస్తారు. సూఫీలు రాజకీయాలకు, సమాజానికి దూరంగా ఉండేవారు కావున ప్రజలకు వారంటే గౌరవం ఉండేది. సూఫీలు హిందూ మత సిద్ధాంతాలను కూడా ఆమోదించడంతో హిందూ మతస్థులు కూడా సూఫీ గురువులను గౌరవించి ఆరాధించేవారు. సూఫీ గురువుల ప్రభావంతో తెలంగాణలో హిందూ, ముస్లిం అన్ని మతాల వారు కలిసిమెలిసి జీవించేవారు. దానివల్ల హైదరాబాద్లో ఒక మిశ్రమ సంస్కృతి ఏర్పడింది. అది ఇప్పటికీ కొనసాగుతుంది. ఉర్సు ఉత్సవాలు సూఫీ సాధువుల సమాధిపై నిర్మించే నిర్మాణాన్ని ఫారసీ భాషలో దర్గా అంటారు. ఫారసీ భాషలో దర్గా అంటే ప్రవేశ ద్వారం, గుమ్మం అని అర్థం. మరణించిన సాధువు ఆశీర్వాదం పొందడానికి ప్రజలు దర్గాను దర్శించేవారు. సూఫీ సాధువు చనిపోయిన రోజు వర్ధంతిని ఉర్సు ఉత్సవంగా జరుపుకుంటారు. ఈ ఉర్సు ఉత్సవాల సందర్భంగా సంగీత కార్యక్రమాలు, కవ్వాలి జరుగుతాయి. తెలంగాణలోని ప్రముఖ దర్గాలు జన్ పహాడ్ దర్గా, సైదుల దర్గా సూర్యాపేట్, జహాంగీర్ ఫిర్ దర్గా రంగారెడ్డి, పహాడీ షరీఫ్ దర్గా మౌలలి హైదరాబాద్, సూర్యాపేట అర్వపల్లి దర్గా రంగారెడ్డి, షావలి దర్గా మెదక్, టెక్మాల్ దర్గా పీర్లగుట్ట దర్గా నగర్ కర్నూల్, నిరంజన్ షావలి దర్గా రంగాపూర్ నల్గొండ, లతీఫ్ షావలి దర్గా నిజామాబాద్, బడే పహాడ్ దర్గా హైదరాబాద్, యూసఫ్ సాహిబ్ షరీఫ్ సాహిబ్ నాంపల్లి.